హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ రాశి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. డెలివరీ అయిన వెంటనే ఫాస్ట్ గా మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఇవాళ ఒక బెస్ట్ టిప్ ని షేర్ చేయబోతున్నాను. ఇది మన నానమ్మలు, అమ్మమ్మలు పాతకాలంలో ఈ టిప్ ని యూజ్ చేసేవాళ్ళు. అందుకే మీతో కానీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. 100% వర్క్ అవుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. 100% వర్క్ అవుతుందని అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలనంటే గ్యారంటీ నేనే. ఫస్ట్ లో నమ్మేదాన్ని కాదు ఇలాంటివన్నీ నిజంగా వర్క్ అవుతాయా అనేసి. బట్ డెలివరీ అయ్యి 2-3 డేస్ అవుతున్నా కానీ మిల్క్ ప్రొడక్షన్ లేదు. బేబీ డిమాండ్ చేస్తుంది. మెడిసిన్స్ యూస్ చేద్దాం అనుకున్నాను మిల్క్ ప్రొడ్యూస్ అవడానికి. బట్ మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల పాలు గడ్డలు కట్టేస్తాయి అని ఎవరో చెప్తే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఏం చేయాలో అప్పుడు ఏం అర్థం కాకుండా ఉంటే మా పెద్దమ్మని అడిగాను, ఇలా ఫాస్ట్ గా మిల్క్ ప్రొడ్యూస్ అవ్వాలి, బేబీ డిమాండ్ చేస్తుంది అంటే. వెంటనే మా పెద్దమ్మ నాకు ఈ రెసిపీని చేసి తినిపించారు. 1 డేలో 3 టైమ్స్ తినాలి. ఫస్ట్ టైం తినిన వెంటనే మిల్క్ ప్రొడ్యూస్ అయిపోయింది. అందుకే నేను మీతో కానీ షేర్ చేస్తున్నాను. 100% వర్క్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి డెఫినెట్ గా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఆ రెసిపీ చెప్పబోయే ముందు మీ అందరికీ ఒక్క విషయం తెలియాలి అనుకుంటున్నాను. ఏంటంటే తల్లికి పాలు తల్లి యొక్క బ్లడ్ నుంచి సరఫరా అవుతాయి. మనం తిన్న ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నిటిని బ్లడ్ అబ్జార్ప్షన్ అనే ప్రక్రియ ద్వారా అబ్జర్వ్ చేసుకుంటుంది. తిన్న ఫుడ్ లో ఎన్ని ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అయితే మనం తీసుకుంటామో మన బ్లడ్ నుంచి మన బిడ్డకి పాల ద్వారా వెళ్తుంది. తినే ఫుడ్ మంచి ప్రోటీన్స్ ఉండేలాగా చూసుకోండి. అలాగే మీరు తిన్న ఫుడ్ వల్లనే మీ బేబీ యొక్క గ్రోత్, అలాగే మెడల్ నిలబడడం, బిన్నా కూర్చోవడం, పాకడం ఇవన్నీ కానీ డిసైడ్ అవుతాయి. మనం ప్రెగ్నెన్సీలో ఎంత కేర్ అయితే తీసుకుంటామో దానికి రెండింతలు పోస్ట్ పార్టమ్ లో కానీ తీసుకోవాలి. మన గురించి చూసుకోవాలి, అలాగే మన బేబీ గురించి కానీ చూసుకోవాలి. ఒకటి గుర్తు పెట్టుకోండి, మీ స్టిచెస్ పెయిన్ కానీ మళ్ళీ మీరు రికవరీ అవ్వాలన్నా, మీ బేబీని మీరు బాగా చూసుకోవాలనుకున్నా, బికాస్ పోస్ట్ పార్టమ్ లో బేబీ స్లీప్లెస్ నైట్స్, అలాగే డిప్రెషన్ ఇవన్నీ చాలా ఉంటాయి. సో అవన్నిటి నుంచి రికవరీ అవ్వడానికి, మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ గా చేసుకోవడానికి ఒక మంచి ఫుడ్ అనేది అవసరం. ప్రోటీన్ ఫుడ్ అనేది అవసరం మీకు, మీ బేబీకి. హోప్ మీరందరూ ఇది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అలాగే డెలివరీ అయిన వెంటనే పాలు పడడానికి చిట్కా ఏంటో చూసేద్దాం. సో దీన్ని మోడీ అంటారు. నార్మల్ గా ఆయుర్వేదిక్ షాప్ లో ఆ నాటు మందులు అమ్మే దగ్గర దీని గురించి అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. బాలింత సామాన్లు అని అడిగినా కానీ ఇవన్నీ ఇచ్చేస్తారు. దీన్ని తీసుకొని ప్యాన్ పెట్టుకొని డ్రైగానే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసి కొంచెం వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. ఇది పాలింగువ అంటారు. ఇక్కడైతే ఇవి తీసుకున్నారో అక్కడే ఇది కానీ తీసుకోండి. నార్మల్ వంటలో వేసే ఇంగువ కాదు. నార్మల్ దీనిపైన బ్రాండ్ కానీ చూసుకోండి, ఎల్జీనే. కాకపోతే వంటలో వేసే ఇంగువ కాదు. యాక్చువల్ గా ఇది చాలా మెత్తగా ఉంటుంది. యూస్ చేసి చాలా డేస్ అయిపోయింది, అందుకే చాలా గట్టిగా అయిపోయింది. సో మీరు ఫ్రెష్ ఇదిగానే తీసుకుంటే చాలా మెత్తగా ఉంటుంది. జస్ట్ ఇలా తీసుకోగానే పీసెస్ గా వచ్చేస్తుంది. రౌండ్ బాల్స్ లాగా చేసుకొని దీన్ని కానీ డ్రై ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మీరు ఒక చిన్న బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చు. 6 months పాటు నిల్వ ఉంటాయి, ఏం పాడవవు. సో నేను ఇంతకు ముందు చెప్పాను కదా, ఈ మోడీని ఫ్రై చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి అనేసి. ఈ పేస్ట్ లో ఈ చిన్న చిన్న ఫ్రై చేసుకున్న బాల్స్ ని పేస్ట్ లో పెట్టుకొని చిన్న రౌండ్స్ లాగా చేసుకోవాలి. ఎంత అయితే మింగుతారో అంత చిన్న చిన్న బాల్స్ చేసుకొని మింగేసి కొంచెం వాటర్ తాగేయండి. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో తీసుకోవాలి. ఆ తర్వాత ఫుడ్ తీసుకోవచ్చు. అండ్ ఇది తినేసిన తర్వాత కొంచెం మింగడానికి వాటర్ కానీ తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అలాగే ఆఫ్టర్నూన్ కానీ బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి. అండ్ నైట్ కానీ బిఫోర్ ఫుడ్ తీసుకొని ఒక్క రోజులో 3 సార్లు 3 ముద్దలు ప్రతిసారి తీసుకోవాలి. ఆ తర్వాత ఏం అవసరం లేదు, మీ బేబీకి ఎన్ని మిల్క్ కావాలో అంత మిల్క్ సప్లై అయిపోతుంది. లేదు మీకు పాలు పడ్డాయి వెంటనే కానీ బేబీ డిమాండ్స్ కి అవి సరిపోవట్లేదు అనుకున్నప్పుడు బెస్ట్ ఆప్షన్ ఇంగువ. అప్ టు 6 months వరకు యూజ్ చేయొచ్చు. నార్మల్ గా మనం 6 months కదా ఎక్స్క్లూజివ్ గా బ్రెస్ట్ ఫీడింగ్ అనే చేస్తాము. ఆ తర్వాత ఫుడ్ పెడతాం కాబట్టి అంతగా ఎక్కువేం అవసరం ఉండదు, సరిపోతాయి. సో మీకు పాలు అయ్యి కానీ అవి బేబీ డిమాండ్స్ కి సరిపోలేదు అన్నప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి అని చెప్పాను కదా. ఈ బాల్స్ ని అన్నం తినే ముందు వేడి అన్నంలో ఒక చిన్న బాల్ ని పెట్టేసుకొని రౌండ్ లాగా చేసుకొని మింగేసేయండి. మింగేసి వాటర్ తాగేసేయండి. సో ఖచ్చితంగా మీకు మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. వెంటనే రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. 100% గ్యారెంటీ నేను ఇస్తాను. నేనైతే వీటిల్లో యూస్ చేశాను. అలాగే ఇది తీసుకోవడం వల్ల బాలింతకి చాలా పెయిన్స్ ఉంటాయి కదా, బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, కాళ్ళ నొప్పులు ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇది తీసుకోవడం వల్ల ఆ పెయిన్స్ నుంచి కానీ రిలీఫ్ వస్తుంది. అలాగే మీకు మీ బేబీకి ఫిట్స్ అనేటివి రాకుండా ఉంటాయి. అప్పటి కాలంలో ఇవే కదా వాడేవాళ్ళు. మా నాన్నమ్మ చెప్పింది ఫిట్స్ అనేటివి రాకుండా ఉంటాయి బేబీకి అనేసి. సో అందుకే ఈ టిప్ ని కానీ షేర్ చేస్తున్నాను. అండ్ అలాగే వీటితో పాటు ఇక్కడ ఒక పిక్ ని యాడ్ చేస్తాను, అది కానీ తీసుకొని వాడండి. మంచి రిజల్ట్స్ ఉంటాయి. దాన్ని వాడడం వల్ల యూట్రస్ లో ఉన్న బ్లీడింగ్ ఏదైతే రిమైనింగ్స్ ఉంటాయో అవన్నీ కానీ క్లియర్ అయిపోతాయి. డెలివరీ అయిన తర్వాత యూట్రస్ కొంచెం వీక్ గా ఉంటది కదా, సో హెల్దీ యూట్రస్ ని ఫామ్ చేయడానికి అది కొంచెం హెల్ప్ అవుతుంది. అలాగే మిల్క్ ని కొంచెం ఇంక్రీజ్ చేయడానికి
చేయడానికి కానీ అది బాగా యూజ్ అవుతుంది. డైలీ మార్నింగ్ అలాగే నైట్ ఒక చిన్న ముద్ద తీసుకొని తినేసేయండి. దాని పేరు సౌభాగ్య సొంటి అంటారు. సేమ్ ఇది ఎక్కడైతే అమ్ముతారో అది కానీ అక్కడే అమ్ముతారు. ఆల్మోస్ట్ 130-150 రూపీస్ ఉంటుంది చిన్న డబ్బా. ఒక డబ్బా వాడుకోవచ్చు, ఆల్మోస్ట్ 6 months పాటు వస్తుంది. సో డెలివరీ అయిన వెంటనే పాలు పడాలంటే ఈ మోడి అలాగే ఈ ఇంగువని కాంబినేషన్ లాగా తీసుకోవాలి. డెలివరీ అయిన 1 week లోపలే ఈ మోడీని యూజ్ చేయాలి, అప్పుడే పాలు బాగా పడతాయి. ఆ తర్వాత యూజ్ చేయాల్సిన అవసరం లేదు దీన్ని. లేదు మీకు మిల్క్ అనేది ప్రొడ్యూస్ అయింది, కాకపోతే బేబీ డిమాండ్స్ కి సరిపోవట్లేదు అనుకున్నప్పుడు ఈ ఇంగువని ట్రై చేయండి. ఆఫ్టర్నూన్ అన్నం తింటారు కదా, అన్నం తినే ముందు వేడి వేడి అన్నంలో ఇది కొంచెం బాల్స్ లాగా చేసుకొని మింగేసేయండి, ఖచ్చితంగా పాలు పడతాయి. అండ్ వీక్లీ టైమ్స్ అయితే తీసుకోవచ్చు, రోజు తీసుకున్నా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. సౌభాగ్యస్ అంటే మార్నింగ్ అలాగే నైట్ చిన్న బాల్ లాగా చేసుకొని తినేసేయండి. ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలు పడతాయి. అండ్ ఇది కాకుండా ఇంకేమైనా టిప్స్ ఉన్నాయా అంటే ఇంకా చాలానే ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వెల్లుల్లి. ఎస్, మీరు ప్రెగ్నెంట్ గా ఉండేటప్పుడు ఎంత వెల్లుల్లి తీసుకుంటే అంత మంచిది. ఇప్పటి కాలంలో ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ కి 5వ నెల దాటగానే వెల్లుల్లిపాయలు కొంచెం వాటర్ వేసి కొంచెం ఉప్పేసి ఉడకపెట్టి ఇచ్చేవాళ్ళంట. అవి తీసుకోవడం వల్ల బేబీకి, ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఫిట్స్ రాకుండా ఉంటాయి, అలాగే బీపీని కంట్రోల్ చేస్తుంది, అలాగే బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది అని అప్పటి కాలంలో నమ్మేవాళ్ళంట. ఉన్నప్పుడు వెల్లుల్లి తీసుకోండి. అలాగే డెలివరీ అయిన తర్వాత కానీ వెల్లుల్లి తీసుకోవడం వల్ల మంచిగా మిల్క్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. వెల్లుల్లిని మీరు అలాగే ఉడకపెట్టుకొనైనా తినచ్చు, లేదంటే గ్యాస్ పైన కొంచెం పచ్చిగా కాల్చుకొనైనా తినచ్చు, లేదంటే మీరు చేసే ప్రతి కూరలోనూ కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకొని తినేలాగా చూసుకోండి. లేదంటే వెల్లుల్లి కూరగానే చేసుకోవచ్చు, టమాటాలు అవన్నీ వేసి మంచిగా ఉంటుంది, మంచిగా మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది ఈ వెల్లుల్లి ఒకటి ఏంటంటే ఫ్రూట్స్, సపోటాస్ కానీ పప్పాయాని ఇనిషియల్ డేస్ లో తీసుకోవడం వల్ల యూట్రస్ లో ఏమైనా బ్లీడింగ్ అనేది రిమైనింగ్స్ ఏమైనా ఉంటే క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో పప్పాయ తీసుకోవడం వల్ల కానీ పాలు అనేది చాలా బాగా పెరుగుతాయి. పాల సపోటాలు అంటారు కదా, అవి తీసుకున్నా కానీ మంచిగా పాలు అనేది ఇంక్రీజ్ అవుతాయి. మీరు ఎన్ని పాలు అయితే తీసుకుంటారో అంత హెల్దీగా ఉంటారు. బికాస్ పాలలో కాల్షియం ఉంటుంది కదా, కాల్షియం వల్ల మీకు బ్యాక్ పెయిన్ అనేది రాదు. అలాగే మీరు పాలు తీసుకోవడం వల్ల మీరు కొంచెం స్ట్రాంగ్ గా అవుతారు. అండ్ మీ బేబీకి కానీ మిల్క్ అనేది ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. తో పాటు బ్రెడ్ కానీ తీసుకోవచ్చు. వీట్ బ్రెడ్ అంటే గోధుమలతో చేసిన బ్రెడ్ ని తీసుకోండి, మంచిగా ఉంటది. మైదా అంటే కొంచెం మళ్ళీ అన్హెల్దీ కదా, అందుకనేసి. యాక్చువల్ గా ఇది అండ్ సౌభాగ్య సొంటిని తీసుకుంటే మీ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ కి ఇంకా ఏం అవసరం లేదు. కాకపోతే మీరు తీసుకోవాల్సిన డైట్ లో ఇవన్నీ కానీ ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా మంచి హెల్దీ మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే వెజిటేబుల్స్ లో అన్ని వెజిటేబుల్స్ తీసుకోండి, లైక్ క్యారెట్ ఫ్రై కానీ, బీట్రూట్ ఫ్రై కానీ, అలాగే బీన్స్ ఫ్రై కానీ, ఇంకా ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో అన్ని ఫ్రై తీసుకోండి. కాకపోతే లిమిటెడ్ అమౌంట్ తీసుకోండి, మంచిగా ఉంటుంది. అలాగే సీరియల్స్ లైక్ పప్పు కానీ అవన్నీ కానీ కొంచెం పలుసగా చేసుకొని తినండి, మంచిగా మీకు ప్రోటీన్స్ వస్తాయి. మీరు ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే మీ బేబీకి కానీ ప్రోటీన్ మిల్క్ అనేది అందుతుంది. ఒకవేళ మీరు నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఖచ్చితంగా రెగ్యులర్ గా నాన్ వెజ్ తీసుకోండి. మీరు ఎంత నాన్ వెజ్ అయితే తీసుకుంటారో అంత మంచి మిల్క్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. ప్రిఫరబుల్లీ కైమా, మటన్ తీసుకోవడం వల్ల, మటన్ కొంచెం కైమా లాగా చేస్తారు కదా, అది తీసుకోవడం వల్ల చాలా మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎంతగా మిల్క్ ప్రొడ్యూస్ అవుతుందంటే నేను చెప్పలేను. మీరు తినిన తర్వాత మీరే నాకు కమెంట్ చేసి చెప్పండి చాలా బాగా వచ్చింది అక్క అనేసి. తీసుకోవడం, అలాగే పాయ తీసుకోవడం, అలాగే మటన్, చికెన్, ఫిష్ ఏది అనుకుంటే అది, మీకు ఏది తినాలనిపిస్తే ఈ నాన్ వెజ్ లో ఏదైనా తినచ్చు, ఏం ప్రాబ్లం లేదు. వీక్లీ 3 or 4 times ఉండేలాగా చూసుకోండి, అట్లీస్ట్ 2 times అన్నా ఉండేలాగా చూసుకోండి. మీరు ఎంత ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే అంత ప్రోటీన్ మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే డైలీ ఒక ఎగ్ తీసుకోండి. అలాగే డ్రై ఫ్రూట్స్, ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కదా, ప్రెగ్నెంట్ గా ఉండేటప్పుడు కన్నా ప్రెగ్నెన్సీ తర్వాత పోస్ట్ పార్టమ్ లో ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి అనేసి డ్రై ఫ్రూట్స్ మార్నింగ్ లేస్తానే సోకుడ్ ఆల్మండ్స్ కానీ, లేదంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ లడ్డు కానీ, డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోండి ఖచ్చితంగా. పోస్ట్ పార్టమ్ లో మీరు హెల్దీ డైట్ తీసుకోవడం వల్లే మీ హెయిర్ లాస్, అలాగే స్కిన్ చేంజెస్ ఇవన్నీ లేకుండా మంచిగా ఉంటుంది హెల్దీగా. సో డ్రై ఫ్రూట్స్ కానీ మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. ఎగ్స్, అలాగే డ్రై ఫ్రూట్స్, అలాగే సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజ్జీస్, నాన్ వెజ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మీకు మంచి మిల్క్ సప్లై అనేది ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా వీటి వల్ల కానీ మంచిగా మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇవి తీసుకున్నా కానీ బెస్ట్ ఫుడ్ డైట్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి కావాలో వాళ్ళకైతే షేర్ చేసేయండి. వీడియోని నచ్చితే లైక్ చేసేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.